ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఒక రెండు కంపెనీస్ ఒక 3 months నుంచి 6 months ఆర్జన్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అయ్యే కంపెనీలు ఏమున్నాయో అవి ఒకసారి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ది హెచ్డిఎఫ్సి లైఫ్. ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ మనందరికీ తెలిసిందే, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ సెక్టర్లో ఇది వన్ ఆఫ్ ద లీడింగ్. సో ఇన్సూరెన్స్ సెక్టర్ ఓవరాల్గా చూసుకుంటే అది అబ్నార్మల్ గ్రోత్ అయితే రావట్లేదు, కానీ స్టాండర్డ్ గ్రోత్గా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ లైఫ్లో ఎండోమెంట్ పాలసీలు ఉన్నాయి, తర్వాత ఇప్పుడు యూలిప్ పాలసీలు ఉన్నాయి, తర్వాత ఈ లైఫ్ సేవింగ్ పాలసీలు ఉన్నాయి. కాబట్టి ఇవి అందరికీ కూడా వాళ్ళందరూ అవేర్నెస్ ఎక్కువ వచ్చింది. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు రెగ్యులర్గా ఇన్కమ్ కంపెనీస్కి రెగ్యులర్గా సేల్స్ వస్తున్నాయి. అది మనకి ఇక్కడ చార్ట్స్లో కనపడుతున్నాయి. ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్ పెనట్రేషన్ ఉంది. అలాగే ఇప్పుడు మేజర్గా హెచ్డిఎఫ్సి లైఫ్ ఏం చేస్తుందంటే రూరల్ పెనట్రేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఇంకా చాలామంది ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని టార్గెట్ చేయటం వల్ల ఈ కంపెనీ యొక్క సేల్స్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అవన్నీ కూడా మనకి ఇక్కడ చార్ట్స్లో ఫండమెంటల్గా ఏం జరుగుతుంది అనేది ఇక్కడ టెక్నికల్గా మనకి చార్ట్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో ఇది ఒకసారి మనం చార్ట్ యొక్క ప్రైసెస్ కానీ ఇది కానీ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందో చూద్దాం. ఇది కరోనా టైంలో 2020 మార్చి నాడు ఈ స్టాక్ ప్రైస్ వచ్చి 340 దగ్గర ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి 520 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇది టాప్ హై, ఆల్ టైమ్ హై తీసుకుంటే ఇది మొన్న 2021 30/9/2021 నాడు 768 దీని హై, ఆల్ టైమ్ హై వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది రెండు రకాలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఈ రేటు మీద 520-500 మధ్యలో ఇక్కడ ఒక 50% ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ అది మొన్న మార్చిలో లో వచ్చి 490 నుంచి 480 దగ్గర ఉంది. ఇది ఏదైనా ఇది అక్కడి నుంచి కూడా ఫాల్ అవ్వట్లేదు. సో ఇది ఏదైనా 480 లేకపోతే 460 మధ్యలో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. దీనికి ఫస్ట్ హోల్డ్ చేసుకుంటే టార్గెట్స్ తీసుకుంటే 650 నుంచి 750 దాకా ఫస్ట్ టార్గెట్ ఉంది. ఒకసారి ఇది కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక 6 months హార్జన్ తీసుకుంటే 800 నుంచి 850 దాకా వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ రూరల్ పెనిట్రేషన్ కనుక ఇప్పుడు బాగా క్లిక్ అయిందంటే మాత్రం ఇక్కడ సేల్స్ అవి ఉన్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి ఏం చేస్తుందంటే ఇక ప్రైవేటు పార్టీస్తో కూడా ఇన్సూరెన్స్ వాటిలో కూడా టైఅప్ అవ్వటం వల్ల వాళ్ళతో కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళతో కూడా టైఅప్ అవ్వటం వల్ల ఈ సేల్స్ అనేవి పెరిగే అవకాశాలు, ప్రీమియం కలెక్షన్ కానీ ఈజీగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దానివల్ల ఈ కంపెనీ యొక్క సేల్స్ కానీ లేకపోతే పాలసీస్ కానీ నెంబర్ ఆఫ్ పాలసీస్ కానీ రిలీజ్ అవుతున్నాయి. సో ఇది ఫండమెంటల్ న్యూస్ ఉంది. అలాగే టెక్నికల్గా కూడా మనకు అక్కడ మీకు మ్యాక్డీ కానీ స్టోకాస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ టెరిటరీలో సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. తర్వాత తీసుకుంటే హెచ్సిఎల్ టెక్ మనం చూసుకుంటే చార్ట్స్, ఇది ఇప్పుడు హెచ్సిఎల్ టెక్ ఈ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధాల వల్ల కొంచెం డౌన్ అయినాయి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఐటీ అనేది ప్రతి ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ ఇవాళ ఐటీ ఉంది. సో ఐటీ ప్రొవైడర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు న్యూ ఎక్విప్మెంట్, క్లౌడ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. సో ఈ హెచ్సిఎల్ టెక్ అనేది ఏంటంటే స్ట్రాటజిక్ టైఅప్ అయింది. చాలా కంపెనీస్తో వీళ్ళకి క్లయింట్స్ ఉన్నారు. వీళ్ళకి నెంబర్ ఆఫ్ కంట్రీస్లో కూడా వీళ్ళకి ఆపరేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఫండమెంటల్గా ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ 5th కంపెనీ, ఇది టాప్ 5 కంపెనీస్లో ఉన్న కంపెనీ ఇది. సో వీళ్ళ ఎంప్లాయీస్ కానీ తర్వాత వీళ్ళ యొక్క ఆపరేషన్స్ ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ ఉండటం వల్ల ఇవి మంచి రెవెన్యూ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఈ రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవటం అనేది ఈ ఐటీ కంపెనీస్కి మంచి బెనిఫిట్ అవుతుంది. ఈ క్వార్టర్లో రెవెన్యూస్, ఎందుకంటే డాలర్తో కంపేర్ చేసుకుంటే రెవెన్యూస్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈ రెవెన్యూస్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో హెచ్సిఎల్ టెక్ ఒకసారి మనం ప్రైసెస్ ఎలా ఉందో చూసుకుంటే ఇది కరోనా టైం చూసుకుంటే 2020 ఏప్రిల్లో ఇది 392-400 దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి అప్ ట్రెండ్ తీసుకొని 1320 దాకా వచ్చింది. ఇది 30/9/2021 నాడు 1320 వచ్చింది. అక్కడి నుంచి ఫాల్ అయింది.
మొన్న ఈవెన్ ఈ కరోనా ఇది మొన్న మార్చిలో కూడా ఇది డౌన్ అయ్యి లో వచ్చి 860 దగ్గర లో వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 928 దగ్గర ప్రజెంట్ ఉంది. ఈ 928 దగ్గర ఉన్న ఇప్పుడు మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఇది అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ రష్యా ఆపరేషన్స్ అని ఆగిపోయినాయి కాబట్టి ఈ సేల్స్ అది తగ్గటం వల్ల మంచి ప్రాఫిట్స్ రిజిస్టర్ చేయలేదు. బట్ ఈ క్వార్టర్లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ అవటం వల్ల ఈ రూపీ రేటు ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ రేట్స్ తగ్గించడం, ఈ డాలర్ మనకి పెరగటం, అలాగే ఈ రూపీ డిప్రిషియేట్ అవటం వల్ల ఈ కన్వర్టబుల్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి రెవెన్యూస్. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చార్ట్స్ పుల్ బ్యాక్ తీసుకుంటుంది కాబట్టి మనకేంటంటే ఇది దాదాపు మళ్ళీ 1200 నుంచి కనీసం 1200 వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి ఫస్ట్ ఇమీడియట్గా. దీన్ని కూడా 2 రకాలుగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇది ఒక 930 ఆ రేంజ్లో ఒక 50% ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే 830, 840 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి 50%. ఇది ఫస్ట్ టార్గెట్ వచ్చి ఇక్కడ మనకు చూపించుకుంటే 1150 ఫస్ట్ టార్గెట్ ఉంది. అలాగే 1200 నెక్స్ట్ టార్గెట్స్ ఈజీగా కనపడుతున్నాయి. ఈ హెచ్సిఎల్ టెక్ కానీ తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఈ క్వార్టర్లీ ఒక 3 months నుంచి 4 months ఆర్జన్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ కింద మేము గుర్తించాం. సో ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు ఆలోచించుకొని అలాగే మీ యొక్క అడ్వైజర్ని కూడా ఫండమెంటల్గా మీ అడ్వైజర్ని కూడా కలుసుకొని డిస్కస్ చేసుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.